హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 17 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ సీ ది ఎస్టర్డేస్ క్వశ్చన్కి మనం ఈరోజు ఆన్సర్ చూస్తాం కదండి. సో ఆన్సర్ ఏందో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ది తలిస్మాన్ సబ్రే ఎక్సర్సైజ్ 2025? ఓకే, ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ అన్ యాన్యువల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ఆప్షన్ బి, India participated for the first time in 2025 with over 35,000 troops from 19 countries. Option C, only Australia, US and India take part without any observer. Okay. Option D, the exercise is restricted to land and area domains only. So option ఏంటి? Option B is the correct answer. India participated for the first time in 2025 with over 35,000 troops from 19 countries. ఓకే, సో లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ రోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ది పాసెక్స్ నావెల్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఆన్ జూలై 10, 2025. జూలై 10, 2025 రోజున నిర్వహించినటువంటి పాసెక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో లెట్స్ సీ ది ఆప్షన్. ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్ టు ఎన్హాన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అంటున్నాడు. ఆప్షన్ బి వచ్చేసి ఇట్ వాస్ హెల్డ్ ఇన్ ది అరేబియన్ సీ నియర్ ముంబై బిట్వీన్ ది ఇండియన్ నావీ అండ్ గ్రీక్ నావీ టు స్ట్రెంథన్ నావల్ కోఆపరేషన్. ఆప్షన్ సి, ఇట్ ఇన్వాల్వ్డ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ హెచ్ఎస్ హైడ్రా యాజ్ లీడ్ వార్షిప్స్. ఓకే, ఆప్షన్ డి, ఇట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ జాయింట్ మిలిటరీ యాక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ గ్రీస్ సిన్స్ 2000. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు టాపిక్స్ ఏమున్నాయి? మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ అంట, ఏదో చూద్దాం. ఓకే, అదేవిధంగా వరల్డ్స్ లైటెస్ట్ మైండ్ కంట్రోల్ డివైస్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా శాటిలైట్ డ్రార్ 1 అనే న్యూస్లో ఉండడం జరిగింది. ఏ కంట్రీ దేన్ని అనేది చూద్దాం. అదేవిధంగా హయ్యెస్ట్ ఎవర్ చైల్డ్ ఇమ్యునైజేషన్ కవరేజ్ అనేది జరిగింది. ఏ ఇయర్లో జరిగింది అదంతా చూద్దాం. ఓకే, కళింగరత్న అవార్డ్స్ న్యూస్లో ఉండడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను కళింగరత్న అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ప్రొఫెషనర్షిప్స్ అని చెప్పేసి కొత్త స్కీమ్ రావడం జరిగింది. పిఎం ప్రొఫెసర్షిప్స్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ యాంటీ సాక్రిలేజ్ బిల్ 2025 చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిల్. ఏ స్టేట్ తీసుకొచ్చింది ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ కన్వర్ యాత్ర అనే న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, సయరా లియోన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఈ సయరా లియోన్ దగ్గర కొత్తగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి కనుగొనడం జరిగింది, అంటే ప్రకటించడం జరిగింది యునెస్కో వాళ్ళు. చూద్దాం. నెక్స్ట్ స్టాట్థాన్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, ఒక హ్యాక్థాన్ టైప్లో. సో బేసిక్గా ఏ డాటా జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్ అని చెప్పేసి కండక్ట్ చేశారు. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సారథి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ఇన్ డీటెయిల్. వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ క్యూఎస్ మనకి క్వాకర్వెల్లీ సైమన్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ 2026 గాను ఈ క్వాకర్వెల్లీ సైమన్స్ అనే ఆర్గనైజేషను బేసిక్గా వరల్డ్స్లో ప్రపంచంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అనువైనటువంటి అటు ఎడ్యుకేషన్ పరంగా, ఇటు అఫోర్డబిలిటీ పరంగా, ఇంకా లివింగ్ స్టాండర్డ్స్ పరంగా ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంట్లో అఫోర్డబిలిటీ కేటగిరీలో వచ్చేసి ఢిల్లీ ప్రపంచంలోనే టాప్ సిటీగా ఉండడం జరిగింది. ఓకే, వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ సిటీ ఏంటి? స్టూడెంట్స్కి అఫోర్డబుల్ సిటీ ఏది అంటే మనకి ఢిల్లీ. తర్వాత ముంబై కూడా తన ర్యాంక్ని, బెంగళూరు కూడా వాటి ర్యాంక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో బేసిక్గా ప్రపంచానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అఫోర్డబిలిటీ సిటీస్ ర్యాంకింగ్స్ ఎవరు ఇచ్చారు అంటే క్వాకర్వెల్లీ సైమన్స్. ఓకే, మనకి ఇది మోస్ట్ అఫోర్డబుల్ సిటీస్ ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది క్వాకర్వెల్లీ సైమన్స్ అనే ఆర్గనైజేషన్. ఓకే, చూద్దాం దీనికి సంబంధించి. సో ఢిల్లీ, ముంబై, అదేవిధంగా బెంగళూరు, చెన్నై సి మేజర్ జంప్స్ ఇన్ క్యూఎస్ 2026 ర్యాంకింగ్స్లో భాగంగా. ఓకే, అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీస్లో వచ్చేసి మనకి ఢిల్లీ టాప్లో ఉండడం జరిగింది. ఓకే, 96.5 స్కోర్తోని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఏంటి? క్వాకర్వెల్లీ సైమన్స్ అనే ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మేజర్గా
ఈ సిటీస్కి అంటే ఈ అఫోర్డబిలిటీ ఇండెక్స్లో ఏమేమి కన్సిడర్ చేయడం జరిగింది, కీ పిల్లర్స్ ఏంటి అంటే ఒకటి అకాడమిక్ రెప్యుటేషన్. ఓకే, ఆ సిటీస్లో ఉన్నటువంటి అకాడమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, రెప్యుటేషన్ ఏ విధంగా ఉంది అని. అదేవిధంగా స్టూడెంట్ డైవర్సిటీ మీద, నెక్స్ట్ అఫోర్డబిలిటీ మీద, నెక్స్ట్ ఎంప్లాయర్ యాక్టివిటీ, డిజైరబిలిటీ. ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 పిల్లర్స్ మీద బేస్ చేసుకొని అఫోర్డబిలిటీ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మేజర్గా అఫోర్డబిలిటీ కేటగిరీలో వచ్చేసి ఢిల్లీ టాప్లో ఉండడం జరిగింది. ఇండియా ర్యాంకింగ్స్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్కి సంబంధించిన మోస్ట్ సిటీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఢిల్లీ టాప్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ముంబై వచ్చేసి తన ర్యాంక్ని ఫస్ట్ టైం 98కి తీసుకురావడం జరిగింది, అంటే బిలో 100 ర్యాంక్స్ రావడం జరిగింది. ఓకే, 98తోని. అదేవిధంగా బెంగళూరు వచ్చేసి 22 ప్లేసెస్ జంప్ అయ్యి, అంటే 22 ప్లేసెస్ మెరుగుపరుచుకొని 108 ర్యాంక్లో ఉండడం జరిగింది. తర్వాత చెన్నై వచ్చేసి మనకి 12 ప్లేసెస్ జంప్ అయ్యి 128 ప్లేస్లో ఉండడం జరిగింది. 128 ర్యాంక్తో ఉండడం జరిగింది స్టూడెంట్స్కి అఫోర్డబుల్ సిటీస్ ర్యాంకింగ్స్లో భాగంగా. అదేవిధంగా క్యూఎస్ ర్యాంకింగ్స్ అంటే ఒక్కొక్కవేళ అబ్రివేషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ లైటెస్ట్ మైండ్ కంట్రోల్ డివైస్. ఓకే, మనకి తేనెటీగలు ఏవైతే ఉంటాయో ఆ తేనెటీగల యొక్క మైండ్ కంట్రోల్ చేసే విధంగా ఒక లైటెస్ట్ డివైస్ని చైనా వాళ్ళు కనుగొనడం జరిగింది. చైనాకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇది ఆ డివైస్ యూజ్ చేసుకొని తేనెటీగల యొక్క మైండ్ని కంట్రోల్ చేస్తూ ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ అదేవిధంగా మనకి మిలిటరీ ఓరియంటల్లో వీటిని ఆపరేట్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి దీన్ని డెవలప్ చేశారు. కేవలం 74 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 74 మిల్లీగ్రామ్స్ మాత్రమే తేనెటీగల యొక్క బాడీ పైన ఈ డివైస్ చూస్తున్నట్లయితే ఇలా పెట్టడం జరుగుతుంది. సో ఇవి మేజర్గా కమ్యూనికేషన్ సిగ్నల్స్ పంపిస్తూ వాటి యొక్క మైండ్ని కంట్రోల్ చేసే డివైస్ని కనుక్కోవడం జరిగింది. సో బేసిక్గా డ్రాప్ ఆఫ్ నెక్టార్ కంటే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ తేనెటీగల యొక్క బ్రెయిన్ కంట్రోల్ కోసం అని చెప్పేసి, మైండ్ కంట్రోల్ కోసం అని చెప్పేసి సింగపూర్ వాళ్ళు డెవలప్ చేశారు. దాంతో పోల్చుకున్నప్పుడు ఇది ఇంకా లైటెస్ట్ వెయిట్ అండ్ 3 times దానికంటే తక్కువదన్నమాట. ఓకే, ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, డెవలప్ చేసిన కంట్రీ కనుక అడిగితే మాత్రం చైనా. ఓకే, చైనాలో బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఈ డివైస్ని బేసిక్గా డెవలప్ చేయడం జరిగింది. ఎవరు ఆధ్వర్యంలో అంటే జోవో జీలింగ్ ఎవరైతే ఉన్నారో జీలింగ్ ఆధ్వర్యంలో ఈ డివైస్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. కేవలం 74 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 3 times లైటర్ దెన్ ది సింగపూర్. ఇంతకుముందు అది సింగపూర్ వాళ్ళు లైటర్ వెయిట్ డివైస్ అనేది మైండ్ కంట్రోల్ కోసం అని చేశారు. సో బేసిక్గా తేనెటీగల కోసం అని చెప్పేసి. సో బేసిక్గా సిగ్నల్స్ సెండ్ చేసి బేసిక్గా టర్న్స్ బీస్ ఇంటూ ఏ సైబ్రాక్స్. సో బేసిక్గా సిగ్నల్స్ని సెండ్ చేస్తూ తేనెటీగల్ని సైబ్రాక్స్గా మలచడం జరుగుతుంది అన్నమాట. అంటే అవి ఎటు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఈ డివైస్తోనే కంట్రోల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, బేసిక్గా దీంట్లో మేజర్గా హడిల్ ఏంటంటే లిమిటెడ్ బ్యాటరీ లైఫ్ ఒకటి మేజర్ హడిల్. సో మిలిటరీ రికానైజెన్స్ అదేవిధంగా కౌంటర్ టెర్రరిజం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా ఈ డివైజెస్ని ఎంతగానో ఉపయోగించవచ్చు అనమాట. సో బ్యాక్ త్రూ ది బయోరోబోటిక్స్ అండ్ మైక్రోస్కేల్ టెక్నాలజీలో ఒక పెద్ద టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనమాట. సో సింపుల్గా ఇటీవల కాలంలో తేనెటీగల యొక్క మైండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి డివైస్ని ఏ దేశం డెవలప్ చేసింది అంటే చైనా. ఇంకా డెప్త్గా వెళ్తే ఏ ఇన్స్టిట్యూట్ అని అడిగితే బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఒకవేళ ప్రొఫెసర్ ఎవరు బ్యాకింగ్ అంటే ప్రొఫెసర్ జువో జీలింగ్. ఓకే, ప్రొఫెసర్ జువో జీలియాంగ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇజ్రాయెల్ వచ్చేసి కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీని శాటిలైట్ని బేసిక్గా లాంచ్ చేయడం జరిగింది. ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ను ఉపయోగించుకొని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ని పంపించడం జరిగింది స్పేస్లోకి. ఎక్కడ జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏదైతే ఉంటుందో మనకి జియో సింక్రనస్ ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ని బేసిక్గా ప్లేస్ చేయవచ్చు అనమాట. సో 36,000 కిలోమీటర్స్ ఇది భూమి నుంచి అంత దూరంలో ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ని పెట్టడం జరిగింది. సో త్రూ ఫాల్కాన్ 9 రాకెట్. ఓకే, అదేవిధంగా
దాని పేరు ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు ఏంటంటే DROR1 అనే శాటిలైట్ని ఇటీవల కాలంలో ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటే ఇజ్రాయెల్. ఓకే, ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఆ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం బరువు వచ్చేసి 4.5 టన్స్. ఓకే, లాంచ్ సైట్ ఎక్కడ? కేప్ కెనర్వల్. ఓకే, కేప్ కెనర్వల్ యూఎస్ఏ లొకేషన్ నుంచి ఈ శాటిలైట్ని బేసిక్గా లాంచ్ చేయడం జరిగింది త్రూ ఫాల్కాన్, స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా. ఓకే, డెవలపర్ వచ్చేసి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. ఓకే, బరువు వచ్చేసి 4.5 టన్స్. ఓకే, యాంటీనాస్ వచ్చేసి 2.8 మీటర్స్ విడ్త్ అనేది ఉండడం జరిగింది. ఓకే, జియో స్టేషనరీ ఎట్ ది హైట్ వచ్చేసి మనకి 36,000 కిలోమీటర్స్ దూరాన ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ మనకి జియో స్టేషనరీ కానీ జియో సింక్రనస్ శాటిలైట్స్ కానీ అక్కడే లాంచ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మిలిటరీ, గవర్నమెంట్ అండ్ సివిలియన్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి ఈ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సెక్యూర్ కమ్యూనికేషన్ కోసమని. అదేవిధంగా 50 ఇయర్స్ దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది 50 ఇయర్స్ ఉంది. సక్సెస్ఫుల్లీ ట్రాన్స్మిటెడ్ ఇనిషియల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో లాంచ్ చేయడం తర్వాత ఆ ఇనిషియల్ సిగ్నల్స్ అనేటివి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సౌత్ ఏషియా రీజన్ ఏదైతే ఉందో మనకు ఆ సౌత్ ఏషియా రీజన్ వచ్చేసి బేసిక్గా చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కవరేజ్ వచ్చేసి హిస్టారికల్ రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. 2024 కల్లా 92% కవరేజ్తోని రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, సో సౌత్ ఏషియా అచీవ్స్ హైయెస్ట్ చైల్డ్ ఇమ్యునైజేషన్ కవరేజ్. సో దీంట్లో భాగంగా DPT3 డిప్తేరియా, అదేవిధంగా టెటనస్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో అది కవరింగ్లో చాలా రికార్డ్ అయింది. అదేవిధంగా మెసిల్లస్, అదేవిధంగా మనకి HPV వ్యాక్సిన్స్, హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ ఏదైతే ఉందో వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కవరేజ్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుందన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో 2019లో 91%, అదేవిధంగా 2022లో 86%, 2022లో వచ్చేసి బేసిక్గా 92% వచ్చేసి కవరేజ్ జరిగింది. సో అదేవిధంగా జీరో డోసేజ్ చిల్డ్రన్స్, మనం ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో చూసాం. జీరో డోసేజ్ చిల్డ్రన్స్ అని ఎవరిని అంటారు? ఎటువంటి ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కవర్ కాకుండా ఎటువంటి వ్యాక్సిన్ ఇవ్వనటువంటి పిల్లల్ని మనము జీరో డోసేజ్ చిల్డ్రన్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే యూనిసెఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, యూనిసెఫ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సంయుక్తంగా ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో రీచ్డ్ ఆల్ టైమ్ హై 92% అక్రాస్ సౌత్ ఏషియా. ఈ DPT3 కవరేజ్ ఏదైతే ఉందో అది. అదేవిధంగా జీరో డోసేజ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిందన్నమాట. ఒకప్పుడు 2.5 మిలియన్స్ ఉండేది, ఇప్పుడు 1.8 మిలియన్కి రావడం జరిగింది. సో 27% అనేది డ్రాప్ అయింది. ఓకే, ఒకప్పుడు అంటే ఎలాంటి వ్యాక్సినేషన్ కవరేజ్ లేనటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? మనకి 2.5 మిలియన్ ఉంటే ఇప్పుడు అది కాస్త 1.8 మిలియన్ అయింది. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి డ్రాస్టిక్గా 43% అనేది ఈ జీరో డోసేజ్ అనేది తగ్గింది. అంటే జీరో డోసేజ్ పిల్లలు అంటే ఎలాంటి వ్యాక్సిన్ కవర్ కానటువంటి పిల్లలు ఒకప్పుడు ఇండియాలో వచ్చేసి ఎంత చాలా మటుకు ఉండేది. సో ఇప్పుడు ఎంత? 0.9 మిలియన్, అంటే దాదాపుగా 43% తగ్గింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ అచీవ్డ్ 87% ఆఫ్ ది DTP3 కవరేజ్. డిప్తేరియా, అదేవిధంగా టెటనస్కి సంబంధించి ఉన్నటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది 87% వరకు కవరేజ్ అయింది. ఓకే, ఆ దేశానికి సంబంధించి హైయెస్ట్ ఎవర్ అనమాట. అదేవిధంగా డిసీజ్ రిడక్షన్ అండ్ వ్యాక్సిన్ ఎక్స్పాన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు మెసల్స్ ఏదైతే ఉంటుందో మెసల్స్కి సంబంధించి 39% రిడక్షన్ అయింది ఈ రీజియన్లో, సౌత్ ఏషియన్ రీజియన్లో. అదేవిధంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏదైతే ఉందో ఆ కవరేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2% నుంచి 9% వరకు ఇంక్రిమెంట్ అనేది జరిగింది. ఓకే, హ్యూమన్ పాపిలోమా వైరస్కి సంబంధించి అంటే ఆ వ్యాక్సినేషన్. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ మైల్ స్టోన్స్ ఏంటి? ఇండియా అండ్ పాకిస్తాన్ టు లాంచ్ ది నేషనల్ లెవెల్ HPV వ్యాక్సిన్ డ్రైవ్ అనేది కవర్ చేయబోతున్నాయి ఇండియా, అదేవిధంగా పాకిస్తాన్ కూడా. ఓకే, మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే 2.9 మిలియన్ చిల్డ్రన్స్ అన్వ్యాక్సినేటెడ్, అండర్ వ్యాక్సినేటెడ్. సో బేసిక్గా
ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది, పెరిగినప్పటికీ కూడా ఇంకా 2.9 మిలియన్స్ అంటే దాదాపుగా 29 లక్షల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీరో డోసేజ్లోనే ఉన్నారు ఇంకా ఈ సౌత్ ఏషియన్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, యునెస్కో అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో డిప్తేరియాకి సంబంధించి డిపిటీ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది 92% కవరేజ్ అనేది జరిగింది. అదేవిధంగా జీరో డోస్ చిల్డ్రన్ వచ్చేసి ఎంతవరకు 27% అంటే 1.5 మిలియన్ నుంచి 2.5 మిలియన్ నుంచి 1.8 మిలియన్కి తగ్గడం జరిగింది. ఇండియాలో వచ్చేసి డ్రాస్టిక్గా 43% అంటే జీరో డోసేజ్ లేనటువంటి పిల్లలు తగ్గారనమాట చాలా మటుకి. ఇప్పుడు ఎంత, కేవలం 0.9 మిలియన్ మాత్రమే, అంటే కేవలం 9 లక్షల వరకు మాత్రమే మనకి జీరో డోసేజ్లో కవర్ అయ్యి ఉన్నారు, అంటే ఎలాంటి వ్యాక్సిన్ లేకుండా ఉన్నారన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి కళింగరత్న అవార్డ్ 2024 బేసిక్గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి, యూనియన్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ కళింగ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఎవరిచ్చారు, హానరబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఈ అవార్డు వచ్చేసి కటక్లో బేసిక్గా నిర్వహించడం జరిగింది. అక్కడ ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎడ్యుకేషన్ సెక్టార్లో బాగా కాంట్రిబ్యూషన్ చేస్తారో వారికి ప్రతి ఏటా ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, ద్రౌపది ముర్ము గారు, మన ప్రెసిడెంట్ అయినటువంటి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కటక్లో ఈ ఈవెంట్లో భాగంగా కళింగ అవార్డు, కళింగ రత్న అవార్డు 2024ని యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, కటక్ ఒడిశాలో నిర్వహించారు. సో ఎందుకు బేసిక్గా అంటే ఆది కవి అయినటువంటి సరళా దాస్, సో ఒడిశాకు సంబంధించి ఒడియా లిటరేచర్ ఏదైతే ఉందో దానికి వీరు ఎనలేని సేవ చేశారు. ఎవరు, సరళా దాస్ గారు. సో ఈ సరళా దాస్ పేరు మీదుగానే సరళా దాస్ సంసద్ అని చెప్పేసి, సరళ సాహిత్య సంసద్ అని చెప్పేసి, సరళ సాహిత్య సంసద్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. సో వారు ప్రతి ఏటా ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు, ఎవరైతే ఎడ్యుకేషన్కి, విద్యకి ఎనలేని సేవ చేస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో భాగంగానే ప్రతి ఏటా ఈ సరళ దాస్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుట్టినరోజున ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈసారి 16th బర్త్డే యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరిది, సరళా దాస్ గారిది. ఓకే, ఆర్గనైజ్డ్ బై ది సరళ సాహిత్య సంసద్. సో వీరేంటి, బేసిక్గా ఒడియా లిటరేచర్ ఏదైతే ఉంటుందో దానికి ఎనలేని సేవ చేశారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 15th సెంచరీలో, బేసిక్గా 15th సెంచరీ టైంలో ఫస్ట్ పోయట్ ఆఫ్ ఒడియా లిటరేచర్. సో వీరు ఏదైతే ఒడియా మహాభారత ఏదైతే ఉందో దాన్ని రాయడం జరిగింది ఒడియా భాషలో. ఓకే, ల్యాండ్మార్క్ రీజనల్ అడాప్షన్ ఆఫ్ ది క్లాసికల్ ఇండియన్ లిటరేచర్. ఓకే, అబౌట్ కళింగ రత్న అవార్డు కనుక చూసుకున్నట్లయితే దీన్ని ఎవరిస్తారు, సరళ సాహిత్య సంసద్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎడ్యుకేషన్, లిటరేచర్, కల్చర్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో ఎనలేని సేవ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో భాగంగా అదేవిధంగా ఇండియన్ లాంగ్వేజెస్ని ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వారిని గుర్తిస్తూ ఈసారి కళింగ రత్న అవార్డు వారికి ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ప్రొఫెసర్షిప్స్. సో మనకి స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు, సో స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువగా, సైంటిఫిక్ రీసెర్చ్ని అండ్ డెవలప్మెంట్ని ఎక్కువగా చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్షిప్ అనే కొత్త స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి ప్రొఫెసర్షిప్స్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎందుకు అంటే స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎంతగానో డెవలప్ చేయాలి, సైంటిఫిక్ ఇన్నోవేషన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం, ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది. ఓకే, ప్రమోట్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్టేట్ యూనివర్సిటీస్ బై ది లివరేజింగ్ ఎక్స్పర్టైజ్. ఎమినెంట్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వారు, అదేవిధంగా ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, బేసిక్గా వీళ్ళు ఎమినెంట్ సైంటిస్టులు, ఫ్యాకల్టీస్, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీసు, అదేవిధంగా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఎక్స్పర్టైజెస్ ఎవరైతే ఉంటారో వారు, అదేవిధంగా స్టేట్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో భాగంగా
పాలు పంచుకోవాలి అని చెప్పేసి ఈ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ప్రొఫెసర్షిప్స్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఎలిజిబిలిటీ ఏంది, సూపర్ యాన్యుయేటెడ్ ఫ్యాకల్టీ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఓకే, ఫ్రమ్ రెప్యూటెడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్, అదేవిధంగా ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, ఓకే, నెక్స్ట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవరైతే ఉంటారో, ఓవర్సీస్ అప్లికెంట్స్ ఎన్ఆర్ఐస్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అదేవిధంగా ఓవర్ సిటిజన్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కావచ్చు. సో ఈ స్కీమ్లో భాగంగా స్టేట్ యూనివర్సిటీస్ అండర్ బేసిక్గా ఏ యూనివర్సిటీస్ ఎలిజిబిలిటీస్ అంటే స్టేట్ యూనివర్సిటీస్ అండర్ కేటగిరీ ఏ కేటగిరీలో ఏవైతే ఉంటాయో అవి ఆఫ్ ది పిఏఆర్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. సో ఈ స్కీమ్ ఎప్పటివరకు అప్ టు 5 years వరకు బేసిక్గా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పర్ట్ కమిటీ ఎవాల్యుయేషన్ బేస్ చేసుకొని 5 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, దీంట్లో భాగంగా ఫండింగ్ ఏ విధంగా ఇస్తారు, 30 lakhs వరకు ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో వారికి. అదేవిధంగా 24 lakhs వరకు రీసెర్చ్ గ్రాంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇది యూనివర్సిటీకి ఇస్తారు. 1 lakh per year ఓవర్ హెడ్ ఫర్ హోస్ట్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో హోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి 1 lakh per year అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది బేసిక్గా ప్రైమ్ మినిస్టర్ ప్రొఫెసర్షిప్ అని కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది వరల్డ్ క్లాస్ లెవెల్లో జరగాలి అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో భాగంగా ఇది స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, పంజాబ్ ఇంట్రడ్యూస్ ది యాంటీ సాక్రిలేజ్ బిల్ 2025. సో మనకి పవిత్ర గ్రంథాలైనటువంటి సిక్కు మతానికి సంబంధించినటువంటి గురు గ్రంథ్ సాహిబ్ కానీ, మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి భాగవతం కానీ, ఓకే, మహాభారతం కానీ, లేకపోతే ఖురాన్ కానీ, ఇస్లాంకి సంబంధించిన ఖురాన్ కానీ, క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి బైబిల్ కానీ, ఇలాంటి సాక్రెడ్ లిటరేచర్స్ ఏవైతే ఉంటాయో, పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని మిస్యూజ్ చేయడం కానీ, వాటి యొక్క పవిత్రతకు భంగం కలిగించినట్లయితే ఆ వ్యక్తులను శిక్షించడం కోసం అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ ఈ యాంటీ సాక్రిలేజ్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, దాని క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా బిల్లు పాస్ కావాల్సింది ఉంది అసెంబ్లీ నుంచి. సో సింపుల్గా ఇటీవల కాలంలో యాంటీ సాక్రిలేజ్ బిల్, ఓకే, పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేసేటువంటి శిక్ష చేసిన వారికి శిక్షను విధించేందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే పంజాబ్ గవర్నమెంట్. ఓకే, పంజాబ్ రాష్ట్రం. సో బేసిక్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. సో క్యాబినెట్ ఆమోదించింది, అది అసెంబ్లీలో డిస్కషన్స్లో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, పేరేంటి, పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగైనెస్ట్ ది హోలీ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో బిల్ 2025. సో ఆయా మతాలకు సంబంధించినటువంటి హోలీ స్క్రిప్చర్స్ పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని అపవిత్రం చేసినట్లయితే ఆ వ్యక్తులను శిక్షించడం కోసం అని చెప్పేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఓకే, గురు గ్రంథ్ సాహిబ్ కానీ, భగవద్గీత కానీ, అదేవిధంగా బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఎనీ హోలీ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అపవిత్రం చేస్తే వాళ్ళకి లైఫ్ సెంటెన్సెస్ వరకు కూడా, ఓకే, జీవితకాలం జైలు శిక్ష విధించేలాగా ఈ బిల్లును తీసుకొచ్చారు. సో చూడండి, ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగైనెస్ట్ హోలీ స్క్రిప్చర్స్ బిల్ అనేది పంజాబ్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఇంప్రిజన్మెంట్ రేంజింగ్ 10 years టు లైఫ్ స్పాన్, అంటే 10 సంవత్సరాలు మినిమం కఠిన శిక్ష. ఓకే, అదేవిధంగా జీవిత ఖైదీ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఖచ్చితంగా ఎవరైతే వాటి యొక్క అపవిత్రం చేస్తారో వారికి వచ్చేసి బేసిక్గా 3 to 5 years వరకు, ట్రై చేసిన వాళ్ళకు కూడా 3 to 5 years వరకు బేసిక్గా శిక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, కన్వర్ యాత్ర. సో ఇది ఒక బేసిక్గా కన్వర్ యాత్ర అనేది ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో నిర్వహించేటువంటి ఒక యాత్ర. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఢిల్లీలో ఒక రోడ్ ఒక దాదాపుగా 1 kilometer వరకు గాజు ఏవైతే మనకు గ్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ గ్లాస్ సంబంధించిన బ్రేక్స్ అంటే గ్లాస్ ముక్కల్ని బేసిక్గా రోడ్డు పైన పరచడం జరిగింది. అందుకని చెప్పేసి బేసిక్గా ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని అక్కడ అల్లర్లు కూడా జరిగాయి. సో దానికి సంబంధించి ఢిల్లీ సీఎం కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే కన్వర్ యాత్ర ఏదైతే ఉంటుందో ఆ కన్వర్ యాత్రకి ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళకి తగిన శిక్షణలు పడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అసలు ఈ కన్వర్ యాత్ర అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో
క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఏదైతే ఉంటుందో ఆ శ్రావణ మాసంలో గంగా నది జలాలను తీసుకొని కేవలం పాదాల మీద నడుస్తూ గంగా జలాలను తీసుకొని లోకల్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లోకల్ శివ టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా బేసిక్గా ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ ఈ కన్వరి యాత్ర అనేది. సో ఈ కన్వరి యాత్రలో మేజర్గా చేసేది అంటే కావడి కుండలు అంటారు కదా, మనము ఒక వెదురు బొంగుకి అటో బింద లేకపోతే కుండ ఇటో కుండ వేసుకొని ఖాళీ పాదాలపైన చెప్పులు కూడా లేకుండా కొన్ని వేల కిలోమీటర్లు నడిచి గంగాజలం తీసుకొని మళ్ళీ తిరిగి ఆ లోకల్స్లో ఉన్నటువంటి శివ టెంపుల్స్లలో, అంటే వారి యొక్క ఊళ్ళలో ఉన్నటువంటి శివ టెంపుల్స్ కానీ వాళ్ళకి నచ్చినటువంటి శివ టెంపుల్స్లలో అభిషేకం చేస్తూ ఉంటారు శివభక్తులు. సో అందుకని చెప్పేసి ఇది శ్రావణ మాసంలో కన్వరి యాత్ర నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే బేసిక్గా ఢిల్లీలో ఒక రూట్ ఏదైతే రూట్లో బేసిక్గా ఈ గాజు ఉంటాయి కదా, గాజు ముక్కల్ని పరచడం జరిగింది. అందుకని చెప్పేసి బేసిక్గా ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా మారిందనమాట. ఆ ఇన్సిడెంట్ని బేసిక్గా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సీఎం గారు ఖండించడం కూడా జరిగింది. సో కన్వరి యాత్రకు సంబంధించి ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని సేఫ్ పొజిషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, తెలుగు మీడియం బేసిక్గా చూడండి. కన్వర్ యాత్రకు సంబంధించి మొత్తం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రీసెంట్లీ సెడ్ నో న్యూసెన్స్ విల్ బి టోలరేటెడ్ డ్యూరింగ్ ది కన్వరి యాత్ర. సో బేసిక్గా సహద్రా ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ పేరు అది, అక్కడ ఆ గాజు వక్కల్ని బేసిక్గా గాజు ముక్కల్ని రోడ్ పైన వేయడం జరిగింది. సో దాని మీద ఇష్యూ కూడా జరుగుతుంది. సో ఇదొక శివ డివోటీస్ ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు గంగా జలాన్ని తీసుకొని అభిషేకం చేస్తారు. ఆల్రెడీ మొత్తం ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కన్వర్ అంటే బేసిక్గా రిఫర్స్ టు స్పెషల్ క్యారియన్ అపారటస్. సో బేసిక్గా చెప్పాను కదా, ఒక వెదురు బొంగు పైన మనం చూస్తూ ఉంటాం కావడి కుండలు అంటారు కదా, అలాంటిది అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, సియరా లియోన్ అనే కంట్రీకి సంబంధించి ఫస్ట్ టైం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తించడం జరిగింది. ఈ సియరా లియోన్ అనే కంట్రీ ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, ఈ ఆఫ్రికన్ కంట్రీలో ఫస్ట్ టైం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఏంటి తైవి ఐలాండ్స్, అదేవిధంగా గోలా రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని కూడా బేసిక్గా ఈ ఐలాండ్లో ఈ గోలా రెయిన్ ఫారెస్ట్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ తైవి ఐలాండ్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. దీనితో ఈ సియరా లియోన్స్లో మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ రికార్డు సృష్టించడం జరిగింది. మనకు తెలుసు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్యారిస్లో మనకి 47th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది మీటింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు రీసెంట్గా చూసాము. ఓకే, మన ఇండియాలో వచ్చేసి శివాజీకి సంబంధించి ఎస్పెషల్లీ మరాఠా కింగ్డమ్ సంబంధించినటువంటి కోటలు ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ సియరా లియోన్ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీకి సంబంధించినటువంటి సైట్స్ బేసిక్గా ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చడంతో ఆ కంట్రీలో వచ్చేసి ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో మనం చూస్తున్నట్లయితే ఈ సియరా లియోన్కి వచ్చేసి బార్డర్ కంట్రీస్ వచ్చేసి ఒకటి గునియా, నెక్స్ట్ వచ్చేసి లైబేరియా, ఇదంతా కూడా మనకు చూసుకున్నట్లయితే అంటార్క్టిక్ ఓషన్. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కంట్రీస్కి సంబంధించినటువంటి ఫస్ట్ సైట్స్గా ఇవి గుర్తించడం జరిగింది. తైవై ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా గోలా రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడ నేచురల్ హెరిటేజ్ సైట్స్గా ఉండడం జరిగింది. ఓకే, తైవై ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నెక్స్ట్ వచ్చేసి గోలా రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నేచురల్ హెరిటేజ్ సైట్స్గా ఉండడం జరిగింది. సో బేసిక్గా సిరియా లియోన్ ఏదైతే ఉందో ఆ సిరియా లియోన్కి సదర్న్ పార్ట్లో ఈ లొకేషన్ అనేది ఉండడం జరిగింది. సో మోవా రివర్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఈ మోవా రివర్తోనే ఈ సయరా ఐలాండ్స్ అనేటివి చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా కంట్రీస్ గునియా, నెక్స్ట్ లిబేరియా, అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో అట్లాంటిక్ ఓషన్ బార్డర్ని కలిగి ఉంది. ఓకే, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఫ్రీ టౌన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, స్టాట్థాన్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ మాస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఆఫీస్ వాళ్ళు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ సెల్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ సెల్ ఏదైతే ఉందో ఇవి రెండు సంయుక్తంగా జూలై 15న
ఏదైతే ఈ స్టాటథాన్ అనే ఒక ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ అనుకోండి, లేకపోతే ఒక ఛాలెంజ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా విద్యార్థులు కానీ ఇన్నోవేటర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని ఇప్పుడున్నటువంటి స్టాటిస్టిక్స్కి సంబంధించి కొత్త ఇన్నోవేషన్స్ కనుగొనే ప్రాసెస్ అని చెప్పేసి ఈ స్టాటథాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ? ఢిల్లీలో. ఓకే, ఎన్నడు అంటే July 15th, 2025. మరి ఏ థీమ్తో ఈ స్టాటథాన్ కండక్ట్ చేశారు అంటే ఏ డాటా జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్, ఏ డాటా జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్ అనే నినాదంతో ఈ స్టాటథాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఉంది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్నోవేషన్స్ సెల్ ఏదైతే ఉందో వీరిరువురు కూడా కలిపి ఈ స్టాటథాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇది. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి సొల్యూషన్స్, రాబోయే టెక్నాలజీని ఏ విధంగా చేయాలి, ఇన్నోవేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక కాంపిటీషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా మనకు తెలుసు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వచ్చేసి మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, అదేవిధంగా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని కలిపి 2019లో ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా. మనకి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వచ్చేసి 2005లో ఏర్పాటైంది. సో ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వచ్చేసి 2005లో ఏర్పడింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వచ్చేసి ప్రధానంగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషను, అదేవిధంగా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో NSSO, ఆ రెండింటిని కలిపి 2019లో ఒక సంయుక్తంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ తెలుగు మీడియం అభ్యర్థులు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సారథి. ఓకే, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ సారథిని తీసుకురావడం జరిగింది. సో దేనికోసం? ట్రాఫిక్ కంజెషన్ ఏదైతే ఉందో ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించడం కోసము AI టెక్నాలజీని ఉపయోగించుకొని, అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ట్రాఫిక్ కంజెషన్ని, ట్రాఫిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గించడం కోసం అని చెప్పేసి ప్రాజెక్ట్ సారథిని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటి? ఆటోమేటిక్ ఫేషియల్ రికగ్నిషన్, ఆటోమేటిక్ నెంబర్ రికగ్నిషన్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రెడ్ లైట్ వయలేషన్ ఏదైతే డిటెక్షన్స్ ఉంటాయో వాటిని ఉపయోగించుకొని, అంటే ఈ AI టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాఫిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని కనుగొనే ప్రాసెస్ని ఏర్పాటు చేశారు. అదే ప్రాజెక్ట్ సారథి. ఓకే, ఎవరు? గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటెడ్ అక్రాస్ 5 key జంక్షన్స్ ఇన్ వైజాగ్. సో దీంట్లో భాగంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, రెడ్ లైట్ వయలేషన్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఈ ప్రాజెక్ట్ సారథి ద్వారా ఏవైతే ట్రాఫిక్ సంబంధించిన వయలేషన్స్ కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సొల్యూషన్స్గా చూస్తున్నారు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి. ఓకే, సో ఏదైతే ఉందో అది బేసిక్గా ప్రాజెక్ట్ సారథి సిస్టమేటిక్ ఆగమెంటెడ్ రేడియల్ ట్రాఫిక్ అండ్ హూప్ ఇండక్షన్. సో ప్రాజెక్ట్ సారథి యొక్క అబ్రివేషన్ ఏంటి? సిస్టమేటిక్ ఆగమెంటెడ్ రేడియల్ ట్రాఫిక్ అండ్ హూప్ ఇండక్షన్. సో దీంట్లో భాగంగా AI టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ AI టెక్నాలజీస్ని ఉపయోగించుకొని మొత్తంగా సిటీకి సంబంధించిన ట్రాఫిక్ని మేనేజ్ చేయబోతున్నారు. చెప్పాను కదా, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఫేషియల్ రికగ్నిషన్, రెడ్ సిగ్నల్స్ జంప్ డిటెక్షన్ని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వకుండా ఉండకండి. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానిలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము అందులో షేర్ చేస్తున్నాము. అదేవిధంగా వేరియస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో.